ఓం నమో రామదూతాయ. సహజంగా మనం దైవ దర్శనం కోసం గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయిపోగానే గుడిలో కొద్దిసేపు కూర్చొని లేవాలి అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ సాంప్రదాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రజలు గుడి దగ్గర కాసేపు కూర్చొని వ్యాపారాలు, రాజకీయాలు, ఊరి విషయాలు, పక్కింటి వారు, ఎదురింటి వారి విషయాల గురించి మాట్లాడుకోవడం సహజ సిద్ధమైనటువంటి సాంప్రదాయంగా కనబడుతుంది. కానీ అలా చేయడం కాదు కదా మన సంప్రదాయం. దైవ దర్శనం తర్వాత ఆలయ ఆవరణలో కూర్చొని భగవంతునిపై విశ్వాసంతో చేసేటువంటి అతి ప్రాచీనమైనటువంటి ప్రార్థన, ధ్యానము వల్ల అయితే ఒక ప్రత్యేక ప్రయోజనం ఉన్నది. అదేంటి అంటే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి శ్లోకం ద్వారా తెలుసుకుందాం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అని మనము ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. దీని అర్థం ఏంటంటే అనాయాసేన మరణం అనగా మనకు మరణం ఎప్పుడు సంభవించినా కూడా నొప్పి లేకుండా కావాలి అని కోరుకోవాలి. అంటే అనారోగ్యంతో మంచం మీద బాధపడుతూ అవసరం లేనటువంటి మరణం కావాలి అని కోరుకోవాలి. వినా దైన్యేన జీవనం అనగా తన జీవితంలో ఇతరులపై ఆధారపడి జీవించాల్సినటువంటి నిస్సహాయత రాకుండా చూడమని కోరుకోవాలి. దేహాంతే తవ సాన్నిధ్యం అనగా మరణం వచ్చినప్పుడు భగవంతుడి రూపం మాత్రమే మనకు గుర్తుండాలి. భగవంతుడి నామమే మనకు స్మరణ రావాలని, భగవంతుని పాదాల చెంత చేరాలని కోరుకోవడం. దేహిమే పరమేశ్వర, ఓ దేవా మాకు అలాంటి వరాన్ని ప్రసాదించండి అని కోరుకోవాలి. దైవ దర్శనం కోసం గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడిని 2 కళ్ళతో స్వామి పాదాలు, శరీరము, అలంకరణ, ముఖము, పూర్తి రూపాన్ని దర్శించుకోవాలి, ఆస్వాదించాలి. బయటకు వచ్చిన తర్వాత మీరు గుడిలో ఆవరణలో ఎక్కడ కూర్చున్నా కూడా భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ మీ కళ్ళు మూసుకున్నప్పుడు మీరు దర్శనం చేసినటువంటి రూపమే సాక్షాత్కరించాలి. ఇంత గొప్ప ప్రయోజనాన్ని అందరూ కూడా పొందాలని తెలియజేస్తూ ఉన్నాను. సహజంగా కొంతమంది గుడికి వెళ్ళి అక్కడ భగవంతుణ్ణి నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తారు. ఆ మాత్రం దానికి మనము గుడికి వెళ్ళడం ఎందుకు? ఇంట్లో నమస్కారం చేసుకొని కళ్ళు మూసుకున్నా కూడా భగవంతుడిని స్మరించినట్టే కదా. ఆయన యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించాలి అంటే కళ్ళు తెరిచి నమస్కారం చేసుకోవాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.